ఇక్కడికి మహిళలందరికీ రావడం జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ కార్నర్ మీటింగ్ ముఖ్యంగా జీవనన్న గారు ఎంపీ నిలబడుతున్నారు. వారికి సపోర్ట్ గా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవనన్న అనేది ఇక్కడ స్థానికుడమ్మా, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మన జగిత్యాలకి సంబంధించిన ఏ ఒక్క పని కావాలి అన్నా కానీ తప్పకుండా జీవనన్న చేసి పెడతారు. అలాగే ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే ఫండే కానివ్వండి, సెంట్రల్ నుంచి వచ్చే ఫండే కానివ్వండి, చేయగలిగే ఆలోచన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మీ అందరూ జీవనన్న సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అందుబాటులో ఉంటారు. 24 గంటలు అందుబాటులో ఉంటారు. 40 సంవత్సరాల నుంచి కూడా తన స్వార్థం కొరకు కాకుండా ప్రజల కోసం జీవిస్తున్న వ్యక్తి జీవనన్న గారు. మీ అందరి సహాయ సహకారాలు జీవనన్న కావాలని మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్నికల్లో మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారికి 20 వార్డు 37 వార్డులో వచ్చిన మహిళా సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, లేట్ అయిపోయింది కార్యక్రమం, ఎక్కువ మాట్లాడకుండా 2 నిమిషాలే నేను మాట్లాడతా. గత ప్రభుత్వము ఆధారగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి నూకపల్లిలో 4500 ఇళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. కానీ అవన్నీ డ్రైన్స్ లేవు, నల్లాలు లేవు, కరెంటు లేవు, ఎవరు కూడా మీరు గృహప్రవేశాలు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఎన్నికల కోడ్ రావడం వల్ల అవి కంప్లీట్ కాలేకపోయారు. రేపు ఎన్నికలైన తర్వాత మన జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోయినా మన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ఉంటారు, మన కరంపూర్ ఎమ్మెల్యే గారు. మీరే బాధ్యులు, అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మన సమస్యలన్నీ మీరు మాట్లాడుకోరు. మనకు రేపు మీ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి మమ్మల్ని అందరినీ ఇళ్ళలో పంపించే బాధ్యత మన సార్ ఇప్పుడు హామీ ఇస్తాడు లక్ష్మణ్ కుమార్ గారు మీకు. అలాగే కొంతమందికి గతంలో ఇచ్చిన 4000 ఇళ్ళు కూడా కొంతమందికి ఇల్లు రాలేదు, కొంతమంది జాగ్రత్త అవి కొత్త ఇల్లు కట్టారు. వాళ్ళందరికీ కూడా మేము అందరి అప్లికేషన్ తీసుకొని మీ అందరికీ కూడా న్యాయం చేస్తాము. ఎవరు కూడా బాధపడద్దు, అధైర్యపడద్దు. ఇంకా కొత్తగా భూమి ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తాం. ఎస్సీలు అయితే 6 లక్షలు ఇస్తాం. ఎవరైనా ఇల్లు లేను ఇంకా అక్కడ కూడా ఇంకా 600 ఇల్లు కాలున్నాయి, వాళ్ళు కూడా అలాంటి చేపిస్తాము. దయచేసి మీరు మా మీద నమ్మకంతో ఈసారి అత్యధిక మేరతో మనం గెలిపించుకొని మన పనులను చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి జీవనన్న లోకల్ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా మేము జీవనన్న కేసే గెలిపిస్తామని చెప్పేసి ఎక్కడికైనా కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తావన ఈ రోజుది కాదు కాబట్టి గత 46 సంవత్సరాలుగా ఆయన ప్రతి ఒక్క వ్యక్తితో, ప్రతి ఒక్క మనిషితో ఆయన ఒక అనుబంధం ఎట్లుంది, ప్రేమతో కూడిన అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మేము జీవనానికి మాత్రమే ఓటేస్తామని చెప్తున్నారు. అది మేమే వెళ్తుండే మాకే చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఇంకొకటే విషయం చెప్తా, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. మహిళలకు కావాల్సింది ఏంటిది, మనకు రేషన్ కార్డులు కావాలి, పెన్షన్స్ కావాలి. రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ వచ్చినాయి. చాలా మందికి రేషన్ కార్డులు లేవు. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మరి వాళ్ళందరి కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల తర్వాత రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి. అలాగే ఇందులో బీడీ చేసుకునే చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, 2014 ముందే కట్ ఆఫ్ ఉంది కాబట్టి కొంతమందికి మాత్రమే పెన్షన్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, కట్ ఆఫ్ తీసేసింది. మరి అందరికీ వస్తాయి పెన్షన్స్. ఇప్పుడు 2000 కాదు 4000 వస్తాయి పెన్షన్లు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత. ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. తీసుకోబోతున్నారు 232 రూపాయల మీకు బీడీ మజూరు ఉంది, మరి అది 300 చేయబోతున్నారు ఈ ఎలక్షన్ల తర్వాత. అది కూడా రానున్న రోజుల్లో జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత మనకి ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్ వస్తుంది, ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది, పిఎఫ్ ఆఫీస్ వస్తుంది, అన్నీ వస్తాయి మనకి ఇక్కడికి. జీవనన్న గారి గెలిచిన తర్వాత మరి ఎట్లాగో మీ చాలా మంది డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ ల్యాండ్ తీసుకున్నారు జీవనన్న. తీసుకున్న తర్వాత జీవనన్న గెలవనప్పుడు ఏం చేసిరు వీళ్ళు, దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి అందరికి ఇవ్వడం జరిగి మరి అరకొరకత్తుల సవలతులతో అందరికి ఇస్తే మరి వాళ్ళందరూ పోయి ఉండగలుగుతారా? అది ఉండలేని పరిస్థితి కదా. మరి దానికోసం మళ్ళీ జీవనన్న ఆలోచించి ఎట్లా మరి ప్రజలకు ఏం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం రాగానే దానికి ఇప్పుడు అక్కడ సౌలతులు చేయడం స్టార్ట్ చేసిండు. ఇప్పటికి 2000 ఇండ్లకు సంబంధించిన ట్రాన్స్ఫారంలు వేయించడం జరిగింది. ఇంకా 2000 ఇండ్లకు సంబంధించిన ట్రాన్స్ఫారంలు 3 రోజుల్లో అయిపోనున్నాయి. ఇక దీని తర్వాత అందరూ కొన్ని రోజుల తర్వాత మీటర్కి అప్లై చేసుకోండి దయచేసి.
దాని తర్వాత అక్కడ నీళ్లు, రోడ్లు, మోర్లు, కరెంటు అన్నీ ఎలక్షన్ల తర్వాత అవుతాయి. దయచేసి ఇది అందరూ గమనించగలరు. ప్రభుత్వం వచ్చిందమ్మా, చాలా మంది భయపెడుతున్నారు మిమ్మల్ని అందరినీ. మీకు అలా కోటేయకండి, పెన్షన్స్ ఇయ్యరు అది అని కొద్దిగా భయపెడుతున్నారు. ఎవరు భయపడొద్దు. ఎవరొచ్చి చెప్పినా కూడా ప్రభుత్వం వచ్చింది, మేము జీవనన్నకే ఓటేస్తాం, మా లోకల్ ఉండే అభ్యర్థి, మా అభ్యర్థికి అయిపోతే మేము ఎవరు ఓటేస్తామని చెప్పాలి మీరందరూ. అట్లనే రైతు బంధు కానీ ఏదైనా అది ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలు ఉన్నది. ఆరోగ్యశ్రీ ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. ఇది అందరూ జగిత్యాల జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు కోసం, మీ ఆశీర్వాదం కోసం ఈరోజు అంగడి బజార్లో ఉన్నటువంటి ఈ కార్నర్ మీటింగ్ చేయడం జరిగింది. అమ్మా, నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా మీరు ఒక్కోసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న రోజు మనకు వాళ్ళు చెప్పిన మాట, అధికారం రాకముందు వాళ్ళు చెప్పిన మాట ఏదైనా ఒకటైనా అమలు చేసేలా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్పినమ్మా, మేము 2014 ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తాము అని అనేక వాగ్దానాలు వాళ్ళకిళ్ళు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి మార్పు కోరికని, ధర్మపూర్ ప్రజల ఆశీస్సులతో, నరసింహస్వామి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన అంటే ఏదైతే గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారంటీ పథకాలు మీ అందరికీ తెలుసమ్మా. మా మహిళా సోదరిమణులకు ఈరోజు 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు. అమ్మా, చేస్తారా? ఉచిత బస్సు అమ్మా, ఎక్కడికి పోయినా మన సమ్మక్క బస్సు సౌకర్యం ఉన్నదా లేదా అమ్మా? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడతారో 0 బిల్లు కూడా అమలు చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. అంటే గెలిచిన 4 నెలల లోపలనే 4 గ్యారంటీ పథకాలు అమలు చేసేదమ్మా. అంటే రేపు రాబోయే రోజుల లోపల ఈయన కార్యకర్తలు కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే జీవన్ రెడ్డి గారి యొక్క సహకారంతో, వారి యొక్క దయతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. మరి ఈరోజు ఇంతమంది మా సోదరిమణులు పెద్దలందరూ వచ్చిళ్ళు. మీరు ఆలోచన చేయండి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒదిక్కుంది, బీజేపీ పార్టీ ఒదిక్కున్నారు. మరి వాళ్ళు అడిగేది అని ఉంటే ప్రజలకు బేలు చేసి ఓట్లాడగలనా? అది లేదు. పేదవాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ కట్టించినామా? 10 సంవత్సరాలకి చెప్పిన మాట ఏది అమలు చేయకుండా మేము 4 గ్యారెంటీ పథకాలు అమలు 4 నెలల లోపల 4 చేసినామయ్యా. ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. ఈరోజు మా సోదరులు ఇంతమంది వచ్చిండ్రు, ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ సవినీయంగా నేను మనవి చేసుకుంటున్నామా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మన బంధువులున్నా, మన చుట్టాలున్నా, మన ప్రాంతం ఉన్న ఒక మాట చెప్పండి. 6 పర్యాలు మన ఎమ్మెల్యే చేసిండు, ఇక్కడ డిగ్రీ కళాశాల పట్టుకొచ్చిండు, ఇక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి అయితమ్మా. దేవుడు పక్కన ఉన్నాడమ్మా, దేవుని పక్కన నుండి నిలబడి చెప్తున్నామా. ఖచ్చితంగా రేపు దేశంలో గిట్ట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతున్న విషయాన్ని కూడా మనం చేస్తున్నా. మరి అంత పెద్ద అవకాశం ఉన్నటువంటి ఆ నాయకుడికి మనం ఒక్క ఓటేస్తే తప్పు లేదు కదమ్మా. ఒక్క ఓటేసి మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మనపై ఉన్నదా లేదమ్మా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా జీవన్ రెడ్డి లాంటి నిజాయితీ పరుడు, మచ్చలేని నాయకుడు, ₹1 ఇవ్వదారు తిన్నట్టుగా ఒక దగ్గర వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి అవకాశాలు లేనటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు రేపు పార్లమెంట్లో మనం పంపించినట్టయితే మన తరపున మన ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర నిధుల విషయంలో కానీ, మన ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కానీ పోరాడినటువంటి గొంతుకగా రేపు పార్లమెంట్లో మాట్లాడే నాయకుడు జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే